పదవీ విరమణ స్తుతి కూడిక కనిగిరి నియోజకవర్గం వెలిగండ్ల మండలం మొగల్లూరు గ్రామంలో హెడ్ మాస్టర్గా పనిచేసిన శ్రీమతి జి కళావతి పదవీ విరమణ చేసిన సందర్భంగా కనిగిరి దుర్గం బ్యాప్టిస్ట్ చర్చి ప్రాంగణంలో స్తుతి కూడిక ఏర్పాటు చేశారు. చర్చి వారి అధ్యక్షతన స్తుతి కూడిక జరిపించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ మేడం ఉపాధ్యాయ వృత్తిలో 36 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన సర్వీస్ చేసి విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దటంలో చక్కగా బాధ్యతాయుతంగా నిర్వర్తించారన్నారు. అటు కుటుంబాన్ని ఉపాధ్యాయ వృత్తిని చేయాలంటే ముందు ఓపిక ఉండాలి అంటూ మేడం చాలా సున్నితమైన మృదు స్వభావి, ఎటువారిని నొప్పించగా తానే తగ్గింపు స్వభావంతో ఉంటారన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో కొన్ని వేల మందికి విద్య బోధించారన్నారు. వారి పదవి విరమణ తర్వాత శేష జీవితం ఆరోగ్యంగా ఆనందకరంగా సాగాలని కోరుకుంటున్నామని వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో కనిగిరి, పీసీపల్లి, వెలిగండ్ల మండల విద్యాధికారులు, సహచర ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, చర్చి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చేసిన మేలుపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తోత్రించడానికి ఇక్కడ మేమందరము కూడి ఉంటుండగా నాయనా మీ సన్నిధి మాతో ఉంచండి. కనికరించి ఇచ్చిన మంచి వాతావరణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన ఈ కార్యం అంతటిపై నీ కరుణాస్తం ఉంచి బలపరిచి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రైస్తవ జీవితానుభవం కనుక ఈ సమయంలో దేవ సంస్తుతి చేయవే మనసన్న కీర్తన పాడుకుందాం. మొదటి వచనము, చివరి వచనము. దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమాన జీవమాయ దేవుని పావనాన మమ్మును తెంచుమా నాంతరంగము లోవసించు ఓ సమస్తమా సంస్తుతి చేయవే మనసా జీవమయే హోవా నీకు చేసిన మేలన్మరువకు నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్లే కుండ చేయును ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా పరమదేవని బంధనాజ్ఞ భక్తితో గైకొను జనులకు నిరతమును కృప నిలచియుండును యెహోవా నీతి తరముల పిల్లలకు నుండును ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. వెలిగండ్ల ఎంఈఓ గారు డి రామిరెడ్డి గారు దయచేసి వేదిక మీదకి రావాలని మనవి చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ మిమ్మల్ని ముందుగానే పిలిచాను సార్. దయచేసి ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కింగ్ డేవిడ్, ద గ్రేట్ కింగ్ in the world, king of the nation of Israel, BC 1000 ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ దేశాన్ని 40 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి గొప్ప రాజు
ఈ రీతిగా తన యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని, దేవునితో ఆయనకున్నటువంటి అనుభవాన్ని ఈ రీతిగా ఆ కీర్తనలో వ్రాసి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆ భాగాన్ని నేను చదువుతాను, దయచేసి గమనించాలని మనవి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచూ ఉన్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచూ ఉన్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచూ ఉన్నాడు. దిస్ ఈస్ ద గాడ్స్ వర్డ్. గాడ్ మే బ్లెస్ దిస్ పోర్షన్ ఫ్రమ్ Psalm 103. థ్యాంక్ యూ. శ్రీ పగిలం బాబు గారు వేదిక మీదకి వచ్చి ప్రార్థించాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాము. పగిలం బాబు గారు. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, జీవం కలిగిన మా రక్షక, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మీ దయా సంకల్పాన్ని బట్టి మా జీవితాల్లో మీరు చేసిన మేలు ఉపకారాలన్నిటి కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేక సమయాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే మా ప్రియులు మరి సాల్మన్ గారి సతీమణి కళావతి గారు, ఆమె సర్వీస్ అంతా కూడా మరి పూర్తి చేసుకొని ఉద్యోగ పనులలో అన్నింటిలో మీరు తోడుగా ఉన్నారు. ప్రయాణాలలో అలాగే ఉద్యోగ బాధ్యతల్లో మీరు అన్ని విషయాల్లో మీరు నడిపించిన విధానం కట్టిస్తున్నారు. క్షేమంగా, ఆరోగ్యంగా రిటైర్ అవ్వడానికి మీరు చూసిన కృపకై స్తోత్రాలు. అందరి ఎదుట మీరే నడిపించి మహిమ పొందమని, చేరి వచ్చిన అందరినీ దీవించమని మా రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి మరి పదవి విరమణ చేయటం అంటే చాలా సంతోషకరమైనటువంటి విషయం. వాస్తవంగా ఇంతకుముందు టీచర్స్ అంటే మరి మిషనరీస్ క్రైస్తవులకు చదువు చెప్పి మరి వాళ్ళను భార్య భర్తలుగా ఒక పాఠశాలగా ఏర్పాటు చేసి మరి పల్లెటూరులో ఉండేటువంటి పాఠశాలలో పగలు బడిగాను, రాత్రి దాన్నే గుడిగాను వాడుకుంటూ మరి సువార్త ప్రకటించడం జరిగింది. మిషనరీ స్పిరిట్ నుంచి చాలామంది మా కమ్యూనిటీలో ఎక్కువ మంది టీచర్లుగా ఉండేవాళ్ళు. అది కూడా భార్య భర్తలు టీచర్లుగా ఉండటం అనేది జరుగుతూ వచ్చింది. క్రమేణా ఈ కాల పరిస్థితులు మారటం వల్ల చాలామంది ఇతర రంగాల్లోకి వెళ్ళిపోయారు. అందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఆ టీచర్స్ కూడా రిటైర్డ్ అయిపోతూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు టీచర్ ఉద్యోగం అంటే చాలా ఉన్నతమైనటువంటి మరి ఉద్యోగం ఇది. ఎందుకంటే ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత పెద్ద గొప్ప రాజకీయ నాయకుడైనా, అధికారునైనా తీర్చిదిద్దబడేది ఎక్కడంటే పాఠశాలలోనే. కాబట్టి ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా ఉన్నతమైనటువంటిది. ఎవరినైనా కానీ చెవు మెలబెట్టి వీపు మీద బాధి చదువు చెప్పేటువంటి హక్కు, అధికారం కలిగినటువంటి ఉద్యోగం ఇది. నేను టీచర్గా వెళ్ళేటప్పుడు మా నాన్నగారు ఒక మాట చెప్పాడు, టీచర్ యొక్క గౌరవం నీకు తెలీదు. ఒక ఎస్ఐకి నమస్కారం పెట్టేవాడు భయపడి నమస్కారం పెడతాడు, ఒక ఉపాధ్యాయుడికి నమస్కారం పెట్టేవాడు భక్తితో పెడతాడని. కాబట్టి ఉపాధ్యాయునికి అంత మంచి గౌరవం ఉంది సమాజంలో. కాబట్టి ఈ వృత్తులు చాలామంది మరి మా సంఘంలో చాలామంది ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్డ్ అయిన వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. మరి మా పేరెంట్స్ కూడా టీచర్సే. అలాగే భార్య భర్తలు టీచర్స్గా ఉంటూ మరి సొంత మేనేజ్మెంట్ స్కూల్స్ స్థాపించి మరి ఎడ్యుకేషన్ విషయంలో ఆనాడు
1892లో ఈ చర్చి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అప్పుడున్నటువంటి మిషనరీ రెవరెండ్ జిహెచ్ బ్రాగ్ గారు మరి ఈ పాఠశాల ఏర్పాటు నిమిత్తము చాలా కృషి చేయడం జరిగింది. అందువల్ల పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళను మరి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ ఏబిఎం కాంపౌండ్లో ఒక బోర్డింగ్ హోమ్ ఉండేది. గర్ల్స్కి సపరేట్గా, బాయ్స్కి సపరేట్గా ఉండేది. ఆ బోర్డింగ్ హోమ్లో 5వ తరగతి చదివిన వాళ్ళు లోయర్ గ్రేడ్ టీచర్సు, 8వ తరగతి చదివిన వాళ్ళు హైయర్ గ్రేడ్ టీచర్సు, ఎస్ఎల్సి చదివిన వాళ్ళు సెకండ్ గ్రేడ్ టీచర్స్గా మరి టీచర్లు వాళ్ళు తయారు చేసి విద్యావంతులు చేయటం వల్ల ఈరోజు మేము ఈ సమాజంలో ఈ స్థితిలో ఈ స్థాయిలో ఉండటానికి వాస్తవంగా చెప్పాలంటే క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి పని, యేసు ప్రభు మా పట్ల చూపినటువంటి ప్రేమ అనేది మేము గంటపదంగా చెప్పగలుగుతాం. అలాగే కళావతి ఆ మంచి ఉపాధ్యాయురాలు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మరి తండ్రి గారు కూడా ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్, మంచి కవి కూడా. అలాగే ప్రభాకర్ కూడా ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నారు. మరి సాల్మన్ కూడా మంచి ఉపాధ్యాయుడు. మరి సాల్మన్ కళావతి ఇద్దరు భార్య భర్తలు. దేవుడు వారిని ప్రేమించి 3 మంచి బిడ్డలను అనుగ్రహించాడు. మరి ఉద్యోగంలో మరి వారి జీవితంలో సర్వీస్ అంతా పూర్తి చేసుకొని దేవుని స్తుతించడానికి ఈ సమయాన్ని ఏర్పాటు చేసినందుకు మరి దేవునికి స్తుతులు చెల్లిస్తూ వారి శేష జీవితం అంతా మరి మంచి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని. మాకు సంఘంలో సండే స్కూల్ టీచర్లు కొరత ఉంది కాబట్టి కళావతికి ఇష్టమైతే సండే స్కూల్ టీచర్గా కూడా పనిచేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. మరి తర్వాత దైవ సేవకులు పాస్టర్ గారు మాట్లాడతారు. ఈ సమయంలో వేదిక మీద ఆశీలైనటువంటి విద్యాశాఖ అధికారులకు మరి దినము దేవుని కృపలో చక్కగా పదవి విరమణ చేసి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నటువంటి కళావతి గారి కుటుంబానికి అలాగే దైవ సేవకులకు నేను శుభవందనాలు తెలియచేస్తున్నాను. సంఘము అనే కుటుంబంలో కళావతి గారు ఒక భాగమై ఉన్నారు. వారు తన ఉద్యోగాన్ని చక్కగా నిర్వర్తించి విరమణ పొందిన సందర్భముగా దేవునికి స్తుతి చెల్లించుట అనే కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. కృతజ్ఞత చెల్లించుట. కృతజ్ఞత అన్నదానికి మతముతో కానీ, భాషతో కానీ, ప్రాంతముతో కానీ సంబంధము లేదు. మీరు గమనించినట్లయితే సమాజంలో వారు ఏ దేనికి చెందినప్పటికీ వారు కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉంటారు. పెద్ద విషయాలు ఏం చెప్పను కానీ చిన్న సంగతి చెప్తాను. ఎవరైనా మనకి తాగటానికి మంచినీరు ఇస్తే తాగేసిన తర్వాత వెంటనే థ్యాంక్ యూ అని అంటాం. దానికి ఏమైనా ప్రాంతము, మతము, కులము సంబంధం ఉందంటే లేదు. ఎవరైనా మనకు సహాయం చేస్తే వారికి కృతజ్ఞత చెల్లించటం అనేది మానవ నైజం. దేవుడు మనిషిని చేసేటప్పుడు ఆ అనుభవంతో దేవుడు మనిషిని సృజించారు. అందుకనే మనిషి ఎవరు ఏ సహాయం చేసినా కృతజ్ఞత కలిగి థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటూ ఉంటాం. మరి కళావతి గారు 36 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేసి చక్కటి నెమ్మదితో కూడినటువంటి పదవీ విరమణ పొందిన సందర్భంగా మరి 36 సంవత్సరాలు దేవుడు చేసిన మేలులు ఆమె రాకపోకల్లో కానీ ఆ జాయిన్ అయిన మొదటి నుండి రిటైర్ అయ్యే చివరి దినం వరకు కూడా దేవుడు ఎన్నో మేలు ఉపకారాలు చేశారు. అందుకని మనం చదువుకున్నాము, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. 36 సంవత్సరాలు దేవుడు కళావతి గారి యొక్క జీవితంలో, ఆ ఉద్యోగ జీవితంలో ఆమె కొరకై చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆమెను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. చాలాసార్లు మన జీవితంలో మనం ఏమనుకుంటూ ఉంటామనంటే నా వలన, నన్ను బట్టి, నా చేత జరిగింది ఇదంతా అని మనం అనుకుంటాం. కానీ మనం ఎంత బలహీనులమో
మనల్ని మనం గ్రహించగలిగితే, అర్థం చేసుకోగలిగితే, మనం ఈ స్థితిలో, ఈ స్థాయిలో ఇంతవరకు వచ్చాము అని అంటే దానికి కారణం ఏమిటో మనకు తెలుస్తుంది. ఒకసారి మన బలహీనతలు గ్రహించి మనం ఇంతగా ఈ స్థాయి వరకు రాగలిగామనంటే దానికి కారణమో దేవుడే. దేవుడు లేకుండా మానవ జీవితం లేదు. ఈ సత్యాన్ని మనందరం ఒప్పుకొని తీరవలసిందే. దేవుడు లేకుండా మానవ జీవితము లేదు. అందుచేత మరి దేవుడు మా సంఘ సభ్యురాలైనటువంటి కళావతి గారిని, శ్రీమతి గంగవరపు కళావతి గారిని ప్రేమించి 36 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు 3 కాదు, 36 సంవత్సరాల ఆ టీచర్ పోస్ట్లో ఆమెకు ఎన్నో మేలుపకారాలు చేశారు. కనుక మాకున్న అనుభవం, మేము నేర్చుకున్న అనుభవం, నేను చెప్పాను కదా, కృతజ్ఞతకు ప్రాంత మత కులాలతో సంబంధము లేదు. కాబట్టి దేవుడు చేసిన మానవ జీవితం ఇంత స్థాయికి రావటానికి కారణం దేవుని సహాయమే. కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించటానికి మరి ఆమె పక్షంగా సేవకునిగాను మా సంఘము ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నది. అంతేకాదు మరి ఒక టీచర్ పోస్ట్ అనేది చాలా 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 గొప్ప పదవి, లేకపోతే అదొక బాధ్యత. నా బాల్య దశలో, అంటే నేను ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నప్పుడు దుర్గా టీచర్ అని నేను ఒక 50 సంవత్సరాల క్రితపు సంగతి చెప్తున్నాను. ఆ 50 సంవత్సరాలు అయినప్పటికీ ఆ పేరు నా మనస్సులో ఉన్నది అనంటే ఆమె యొక్క ప్రభావం నా జీవితంలో ఎంత ఉందో బాల్య దశలో చెప్తున్నాను. ఎలిమెంటరీ స్టడీస్లో నేను హై స్కూల్ చదివేటప్పుడు ప్రసాదరావు గారు, మాస్టర్ ప్రసాదరావు గారని ఒక ఆయన, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా కెమిస్ట్రీ మాస్టర్ సుబ్బారావు గారు, వీళ్ళందరూ మా జీవితాన్ని, నా జీవితాన్ని ప్రభావితం చేసిన వారు. వారు మమ్మల్ని చక్కని విద్యాబుద్ధులతో తీర్చిదిద్దటం వలన మేము ఈ రోజున ఈ మంచి స్థాయిలో ఉన్నామని నేను వారిని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. మా మదర్ కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో హై స్కూల్ హెచ్ఎంగా చేసి రిటైర్ అయ్యారు. మరి ఆమె దగ్గర నేను ఎలిమెంటరీ స్టడీస్ స్టూడెంట్స్ అందరినీ 1 కొడితే నన్ను 2 కొట్టేవారు. నువ్వు హెచ్ఎం గారు అబ్బాయి, బాగా చదవాలి అని. ఆ క్రమశిక్షణ, ఆ బాధ్యత, ఆ నేర్పు మా జీవితాల్ని ఎంతగానో తీర్చిదిద్దింది. మరి అటువంటి బాధ్యతాయుతమైన సమాజాన్ని పునర్నిర్మించేటువంటి ఒక మంచి టీచర్ పోస్ట్లో పనిచేసి, నేను టీచర్స్ని ఎందుకు గౌరవిస్తానంటే, టీచర్స్ ఒకప్పుడు ఏమనేవాళ్ళంటే బతకలేక బడి పంతులు అనేవాళ్ళు. ఆ తర్వాత ట్రెండ్ ఏమొచ్చింది అనంటే హాయిగా బతకాలి, కాలు మీద కాలేసి బతకాలంటే టీచర్ పోస్ట్ అనేవాళ్ళు. ఇప్పుడేమంటున్నారు కొంతమంది అనంటే, నాకు పరిచయమైన కొంతమంది, ఎంత తొందరగా రిటైర్ అయిపోతే బాగుండండి, తట్టుకోలేకపోతున్నాం ఒత్తిడి అని అంటా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ టీచర్ పోస్ట్ చాలా బాధ్యతాయుతమైనది. ఒక పరిపూర్ణమైన వ్యక్తి పరిపూర్ణత లేని పిల్లవాడితో డీల్ చేయటం అంటే ఇది చాలా అసాధ్యమైన సంగతి. ఒక ఇద్దరు పరిపూర్ణమైన వారు మాట్లాడుకున్నారనంటే అక్కడ చక్కగా కార్యం జరుగుద్ది. కానీ పిల్లలు, విద్యార్థులు, స్టూడెంట్స్ గురించి మనం ఆలోచించినప్పుడు వారి పరిపూర్ణులు కాదు. ఒక పరిపూర్ణత కలిగినటువంటి టీచర్ వారితో డీల్ చేసి వారిని మలచి ఒక చక్కని స్థితిలోనికి తేవటం అంటే ఆ టీచర్ పోస్ట్ చాలా గొప్పది. క్రైస్తవ సమాజంలో టీచర్స్కి మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మంచి బోధకుడు. ఆయన బోధలు విన్నవారు ఆశ్చర్యపోయారు. ఆయన బోధలు విన్నవారు ఎంతో మంది జీవితాల్ని మార్చుకున్నారు. కనుక సమాజాన్ని ప్రభావితం చేసే అన్ని రకాల వాటిల్లో టీచర్, ఉపాధ్యాయుడు లేక ఉపాధ్యాయురాలు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. అటువంటి గొప్ప బాధ్యతాయుతమైన పదవిలో ఉండి చక్కగా పనిచేసి అధికారుల దగ్గర మన్నన పొంది విజయవంతంగా తన ఉద్యోగాన్ని విరమించుకుంటున్నటువంటి మా ప్రియ సంఘ సభ్యురాలైనటువంటి కళావతి గారికి మా సంఘం తరపున, నా కుటుంబం తరపున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. శేష జీవితాన్ని బైబిల్లో ఒక మాట ఉన్నది. అసలు రిటైర్మెంట్ అన్న దానికి బేస్ ఎక్కడంటే బైబిల్లోనే.
వారు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత పని మానుకోవలెను, కానీ పరిచర్య జరిగించవలెనని రాయబడి ఉన్నది బైబిల్లో. మరి శాశ్వత జీవితం వాట్ నెక్స్ట్ అనంటే, ఇప్పుడు దాకా విద్యార్థుల్ని తీర్చిదిద్దటానికి పని చేసినటువంటి వారు ఇప్పటి నుండి మిగతా కాలంలో దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉంటూ దేవుని కొరకు ఉపయోగపడాలి అని ఆమెకు జ్ఞాపకము చేస్తూ మరొకసారి దేవుని నామములో ఆమెను అభినందిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఉంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననీయ ఉన్నత నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ మీ పాద సన్నిధానమునకు కృతజ్ఞత కలిగినటువంటి కుటుంబాన్ని అనగా నా ప్రభావ మీ పాద సన్నిధానం ముందు ఇదిగో కళావతి గారి అత్తమ్మ గారి కుటుంబాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నట్టుకు మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి తరుణమును బట్టి మీకు వందనాలు. అయినా ఈ లోకములో మేము జీవించినంత కాలము వాక్యము తెలియజేసినటువంటి రీతిగా నా ప్రభా కృతజ్ఞత కలిగి జీవించడమే మానవుని యొక్క ఉద్దేశం అని మీరు సెలవిచ్చారు. కనుక నా తండ్రి, ఇదిగో కులము లేదు, మతము లేదు, ఏ ప్రాంతము లేదు, కానీ నైనా కృతజ్ఞత మానవునికి అవసరమైనదని ఈ వాక్యములు సెలవిస్తూ ఉంటున్నాయి. 36 సంవత్సరములు నా తండ్రి మీ యొక్క సన్నిధానంలో నీ దాసురాలని కుటుంబాన్ని నడిపించారు. విద్యావంతులకు నైనా మంచి విద్యను అభ్యసించగలిగించేటువంటి గొప్ప ఉపాధ్యాయురాలుగా మీరు మీ యొక్క బిడ్డను వాడుకున్నందుకు మీకు వందనాలు. తిరిగి నా తండ్రి రిటైర్డ్ పర్యంతం వరకు మీ కృప చూపించారు. అనేక ప్రయాణములు, ఆ ప్రయాణాలలో అనేకమైనటువంటి మరి నాయనా బలహీనతలు రావచ్చు, అస్వస్థతలు రావచ్చు, వాటన్నిటి నుండి మీరు కాపాడినటువంటి దేవుడు నా ప్రభు. అటు ప్రయాణాలలో నా ప్రభు ఏమాత్రము సాతానుకు తావు లేకుండా నీ దాసురాలని మీరు నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అదే రీతిగా నా ప్రభు ఈ యొక్క రిటైర్డ్ ఫంక్షన్లో మీ యొక్క కృపను అనుగ్రహించారు నైనా. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆది నుండి అంతవరకు మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొంది కుటుంబానికి నిదాసురాలకి నైనా దీవెనకరంగాను, సంఘానికి ఆశీర్వాదకరంగాను, సంఘములో మీ యొక్క పరిచర్యలో వాడబడేటువంటి భాగ్యమును అనుగ్రహించి సహాయం చేయమని, జరగనైనటువంటి కార్యక్రమాన్ని అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ ఉంటుండగా మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొని ఉంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మా సంఘ సెక్రటరీ శ్రీ జి నాగభూషణ్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమము ప్రారంభక ముందు అయిన తర్వాత కొంతమంది సారోళ్ళు వచ్చిండ్రు, దయచేసి మన్నించాలి. వీళ్ళందరూ కూడా డయాస్ మీదకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నారాయణ రెడ్డి గారు ఎంఈ ఒట్టు కనిగిరి. నారాయణ రెడ్డి సార్, కోటిరెడ్డి గారు హెచ్ఎం, కోటిరెడ్డి గారు హెచ్ఎం రావాలి సార్ మీరు తొందరగా. సంజీవ్ సారు, సాంబశివ ప్రసాద్ ఏరువారిపల్లి, పెన్నా వెంకటేశ్వర్లు గారు, బొప్పరావు సుబ్బారావు గారు, తేళ్ల రాజేంద్ర గారు, రూప్ కుమార్ గారు, వై రాజులు ఎస్ఐ ఒంగోలు, ఆయన కూడా రావాలి. సింశాల మత్తయ్య గారు, సరోజిని మేడం గారు, తర్వాత కృష్ణమూర్తి గారు, వీళ్ళందరూ అందుబాటులో ఉంటూ రావాలి. శివకాశయ్య గారు, సుబ్రహ్మణ్యం సారు, తర్వాత పొట్టేళ్ల మాలకొండయ్య గారు, హజరత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా దయచేసి మీరు డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. శ్రీమతి కళావతి గారి
రిటైర్మెంట్ ఫంక్షన్లో స్థుతి కూడా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం నడిపిస్తున్న మా సంఘ చైర్మన్ గారికి, కళావతి గారికి, సాల్మన్ గారికి, వేదిక పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా ఉన్నతమైన స్థితి. తల్లి, తండ్రి, గురువు, దైవం, 4వ వాళ్ళుగా గురువు. తల్లి బిడ్డను చిన్న వయసు నుంచి ఏ విధంగా పోషించాలో, ఏ విధంగా నడిపించాలో తల్లికి తెలుసు. క్రమశిక్షణలో పెట్టడానికి తండ్రికి తెలుసు. ఉన్నత స్థితికి తీసుకురావడానికి గురువు గారు బాధ్యత, ఒక ఉపాధ్యాయుని బాధ్యత. వారి పిల్లల్ని ఏ విధంగా ఏ విధంగా చదివించాలనో, ఏ విధంగా క్రమశిక్షణ పెట్టాలనో అటువంటి విషయాలన్నీ కూడా గురువు గారి దగ్గర నేర్చుకున్న తర్వాత దేవుడికి పరిచయం చేయడానికి వారు అప్పగించడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఉపాధ్యాయుడు ఎంతోమందిని ఉన్నత స్థితి తీసుకురావడానికి మార్గదర్శకులు అవుతారు. నా మట్టుకు నేను ఈనాటికి కూడా నేను మర్చిపోలేను. నేను 4వ తరగతి చదువుకున్నప్పుడు గుడిపాటిపల్లిలో ఒక చోట ఆడుకుంటున్నా, చెర్ల కూడా ఆడుకుంటున్నా. మా గురువు గారు కోల జాకబ్ గారు ఈరోజు వారు లేరు, కానీ వారిని నేను జీవితం మర్చిపోలేను. నా స్థితికి రావడానికి ప్రధాన కారకులు. మీ అమ్మ చేసిన పరిస్థితుల్లో నువ్వు కూడా బతకాలనా? చదువుకొని ఒక ఉన్నత స్థితికి రావడానికి తెలియదా? పెద్దోడికి రావడానికి తెలియదా? నీకేమిటా, నీకు చదువు బాగొచ్చు కదా నన్ను హెచ్చరించాడు. ఆ రీతికి హెచ్చరించిన పరిస్థితిలో నేను ఈరోజు ఈ స్థితికి రాగలను. అదేవిధంగా కళావతి గారు ఎంతోమందిని హెచ్చరించుంటారు, ప్రోత్సహించుంటారు. ఆ విద్యార్థులందరూ ఇవాళ ఒక స్థితికి వచ్చారంటే కేవలము వారి ప్రోత్సాహము, వారి క్రమశిక్షణ నడిపించడము చాలా గొప్ప విషయము. అదేవిధంగా సాల్మాన్ గారు కూడా ఎంతోమంది విద్యార్థులను తయారు చేసిన వ్యక్తులు. ఏది ఏమైనా వారిరువురు ఒక ఉపాధ్యాయ వృత్తులు చేస్తూ వారు ఎవరికి కనపడరు, వాళ్ళ పనులే వాళ్ళు చేసుకుంటారు, కానీ నిమ్మలంగా వస్తుంటారు, పోతుంటారు. వారంత విధేయత గల వ్యక్తులు. ఒక ఉన్నత స్థితిలో ఉన్న కానీ వారి తగ్గింపు స్వభావం ఈరోజు కూడా మేము మర్చిపోలేము. కళావతి గారు నిజంగా మా చైర్మన్ కోరినట్టు అవకాశం ఉంటే సండే స్కూల్ తీసుకోవటానికి ఏమైనా అవకాశం ఉంటే రావాలని కోరుకుంటూ, మీ శేష జీవితం ఇంకా అన్ని విధాల ఉన్నత స్థితిలో ఉంటూ మంచి జీవితం గలుస్తూ ఎన్నో సంవత్సరాలు ఇంకా ఎంతోమందిని మేము ఉన్నత స్థితి తీసుకురావడానికి అవకాశం ఉంది కాబట్టి చేయాలని కోరుకుంటూ, దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదాలు దీవించాలని మా కుటుంబం తరఫున, నా తరఫున మీకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. విష్ణు గారు, దయచేసి మీరు ఇక్కడ ముందు చైర్స్ అన్ని ఖాళీ ఉన్నాయండి, మీరు నిలబడొద్దు, దయచేసి కూర్చోవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. ఈ ముందుకొచ్చి కూర్చోవలసిందిగా ఆ వెనుకున్నటువంటి వారందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి టి పెద్దిరెడ్డి గారు, సాయంత్రాల హెడ్ మాస్టర్ గారు శుభాకాంక్షలు తెలియజేసిందిగా ఆహ్వానిస్తున్నాం. మేడం గారు స్కూల్లో ఏర్పాటు చేసుకుంటే ఆ స్కూల్కే పరిమితం అయ్యేవాళ్ళు, కానీ దేవుని సన్నిధిలో ఏర్పాటు చేయటం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి అదృష్టము కొంతమందికి మాత్రమే కలుగుతుంది. అలాంటి ఆ అదృష్టాన్ని నోచుకున్నటువంటి కళావతి మేడం గారు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి చైర్మన్ గారికి అందరికీ కూడా ముందుగా అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. పదవీ విరమణ అనేది సాధారణంగా అందరికీ ఒక తేదీ నిర్ణయించబడుతుంది పుట్టినప్పుడే. కాబట్టి మరి మనము ఈ రిటైర్మెంట్ ఎప్పుడైతే జాబ్లో ప్రవేశించామో, ఉద్యోగం చేరిన తర్వాత ఆ సమయంలో మనము వివిధ పాఠశాలల్లో పనిచేసిన కాలంలో మనము చేసినటువంటి సేవ అనేది ఏ విధంగా ఉంది, అది విద్యార్థులందరికీ మనము న్యాయము చేయగలిగామా, చేసినప్పుడు మనకు సంతృప్తినిస్తుంది, లేనప్పుడు మనకు ఆ అసంతృప్తి ఎప్పుడూ మిగులుతూ ఉంటుందన్నమాట. కానీ కళావతి మేడం గారు, నేను ఇద్దరము కలిసి కంచర్లవారిపల్లి పాఠశాలలో మేమిద్దరము 4 సంవత్సరాలు పనిచేసాం. బయాలజికల్ సైన్స్ మేడం గాను, నేను పిఎస్ ఫిజికల్ సైన్స్ సార్గా పనిచేసాం. అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రతి పీరియడ్ కానీ, ఆ ల్యాబ్ విషయంలో కానీ, ఎక్కడైనా కానీ రాజీ పడకుండా ప్రతి విషయంలో కూడా
విద్యార్థులకు ఎప్పుడు న్యాయం చేయాలి, ఏదో ఒక కొత్త అంశాన్ని విద్యార్థులకు తెలియజేస్తూ వాళ్ళ చైతన్యం కలిగిస్తూ మరి పాఠాలు బోధించినటువంటి ఘనత అనేది మరి కళావతి మేడం గారికి తప్పనిసరిగా చెందుతుంది. అదేవిధంగా మరలా గర్ల్స్ హై స్కూల్లో పనిచేసి చివరి అంటే సంవత్సరాలలో ప్రధానోపాధ్యాయులుగా పదవి అంటే ప్రమోషన్ పొంది మొగల్లూరు హై స్కూల్లో అంటే నేను చదివినటువంటి పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులుగా రావటం కూడా చాలా సంతోషదాయకం. మరి ఆ కొద్ది కాలంలో కూడా అక్కడ ఉండేటువంటి విద్యార్థులను కానీ ఆ గ్రామస్తులు అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క మన్నన పొంది పదవీ విరమణ పొందినందుకు చాలా సంతోషం. మరి భవిష్యత్తులో కూడా మేడం గారు దేవుని యొక్క మరి ఆశీస్సులతో చక్కగా మంచి జీవితాన్ని, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి సేవా కార్యక్రమాల్లో కూడా నిమగ్నమై అందరికీ అనాథులుగా ఉన్నవారిని పిల్లలకు కానీ ఏవైనా కానీ సహకారం అందిస్తూ ప్రజా సేవలో కూడా ఉండాలని మేము వారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ చక్కని గ్రీటింగ్స్ తెలియజేసినందుకు ధన్యవాదాలు. మన మధ్యలో ఉన్నటువంటి వెంకటేశ్వర్లు గారు హెడ్ మాస్టర్ అరివేముల, వారిని గ్రీటింగ్స్ తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ సాయంకాలం ఏర్పాటు చేసినటువంటి పదవీ విరమణ శృతి కూడికకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే పదవీ విరమణ చేసినటువంటి కళావతి మేడం గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. కళావతి మేడం గారు నేను దాదాపు 8 సంవత్సరాల పాటు కంచెలవారిపల్లి పాఠశాల నందు పనిచేయడం జరిగింది. మరి ఆ 8 సంవత్సరాల్లో మరి మేడం గారిని మరి చూస్తే చాలా యాక్టివ్గాను, అలాగే ఉపాధ్యాయులతో కావచ్చు విద్యార్థులతో కావచ్చు చాలా సున్నితంగా మరి వ్యవహరించేవాళ్ళు. ఎక్కడా కూడా వారు మరి కోపగించుకోవడం కానీ ఇంకోటి కానీ ఉండేది కాదు. చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంలో మన మధ్యలో ఉన్నటువంటి యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు శ్రీ మేకడ వెంకటేశ్వర రెడ్డి గారిని ఉపన్యసించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. మేగడ మజాక ఏం చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. వీలైనంత వరకు మన స్టూడెంట్స్ని మనం మంచి పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఒక టీచింగ్ ప్రొఫెషన్లోనే ఉందని నేను నమ్ముతాను. నా పిల్లల్ని కూడా నేను టీచర్ని అవటం వల్ల, టీచర్ ట్రైనింగ్ చదవటం వల్ల, మంచిగా సైకాలజీ చదువుకోవటం వల్ల మేబీ నేను నా పిల్లల్ని కూడా నేను ప్రతి ఒక్క విషయంలో గైడ్ చేసి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పగలిగి ఈరోజు నా బిడ్డలు కూడా మంచి స్థాయిలో ఉండటానికి నాకు అవకాశం ఈ టీచర్గా ఉన్నందుకే దొరికిందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. అందరూ చాలా లేట్ చేశాము, సారీ, ఏమనుకోవద్దు. మీరు మంచిగా భోజనం చేసి అందరూ మమ్మల్ని దీవించి మా ఫ్యామిలీని దీవించి వెళ్ళాలని వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన నమస్కారాలు తెలియజేసుకుంటూ మాకు ఈ వేదిక ఇచ్చి మా కోసం ఇంత ప్రయాసపడిన మా కమిటీ సభ్యులందరూ, మా పాస్టర్ గారికి అందరికి కూడా వచ్చిన పెద్దలందరికీ కూడా ఇంకొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ కలవతి. సల్మాన్ గారు మీరు సరే, ఓకే. కార్యక్రమం అంతయు ఆది నుండి ఇంతవరకు సకల విషయాల్లో మీరు తోడుగా ఉండి ప్రభువా మీరు జరిపించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలుకరమైనదని నీ వాక్యం సెలవిస్తుంది కనుక ఆ వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆ వాక్యాన్ని బట్టి కళావతి గారిని నైనా మరి మీరెంతగానో గణపరిచారు. అందరి మధ్య ప్రభా ఒక మంచి పేరు పొందుకునే రీతిలో నైనా వారు
పనిచేయటానికి నాయనా ఈ రీతిగా మీరు కృప చూపించినందుకై వందనాలు చెల్లిస్తున్నాను. వారు చేసినటువంటి పనంతటినీ ఆమె గురించి చెప్పబడిన ప్రతి మాటను మీరు ముద్ర వేసి దీవించమని, అనంతరము జరగనైనటువంటి సన్మాన కార్యక్రమంలో కూడా మీ సన్నిధి ఉండి సహాయం చేసి నడిపించమని, ఆమెను ప్రేమించి వచ్చిన ప్రతి వ్యక్తిని కుటుంబముగా వారిని దీవించమని కోరుకుంటూ మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం, సహాయం, నడిపింపు ఇది మొదలుకొని శేష జీవితం అంతయు నెమ్మది, సమాధాన, సంతోషములతో కళావతి గారిని బలపరిచి నడిపిస్తూ ఈ కార్యక్రమంలో పాలు పొందిన బిడ్డలందరికీ తోడైండి దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అందరూ ఫోన్ చేసి వెళ్ళాలిగా కోరుతా ఉన్నాం. సార్ ఒకసారి చూడండి సార్, అందరూ రెడీ సార్. తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రతాప్ గారు నిర్వహిస్తారు. సంఘపక్షంగా దంపతుల్ని మరి ఆశీర్వదిస్తూ వారికి సంఘపక్షమైన సన్మానాన్ని తెలియజేశాం. తిరిగి ఏపీటీఎఫ్ పక్షంగా రాజ్ కుమార్, అలాగే పొట్టేళ్ళ మాలకొండయ్య గారు, అలాగే ఒంగోలు వెంకటేశ్వర్ గారు, హెచ్ఎం గారు, ఇంకా చాలా మంది, ప్రభాకర్ కూడా ఏపీటీఎఫ్ తమ్ముడు కిరణ్ అందరు కలిసి ఏపీటీఎఫ్ పక్షంగా సన్మానం చేస్తున్నారు. అలాగే వ్యక్తిగతంగా నాగభూషణం గారు సన్మానం చేస్తున్నారు. తర్వాత లింగారెడ్డిపల్లి మేఘర్ వెంకటేశ్వర రెడ్డి గారు, దయచేసి గమనించండి, ఇక్కడ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రెండు విధాలుగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది కనుక వెజిటేరియన్ వాళ్ళు ఆ చర్చి ముందు దగ్గర అక్కడ వెజిటేరియన్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక దయచేసి వెజిటేరియన్స్ అక్కడికి వెళ్ళాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రెడీ మేడం, సార్ ఇటు చూడండి అందరూ. మేడం రెడీ. శాంత మేడం గారు, శాంతమ్మ మేడం గారు, ఆల్ఫా స్కూల్ అధినేతలు. త్వరగా సమయభావాన్ని బట్టి బొప్పరా సుబ్బారావు గారు హెడ్ మాస్టర్, అలాగే నారాయణ గారు, యూటీఎఫ్ పక్షంగా కటిగిరి కృష్ణమూర్తి గారు, అలాగే రమణారెడ్డి గారు, రాము, మీరు ముందు ఫోన్ చేసి రండి. రాజా హుసేన్ సారు రెడీ సార్, అందరికి చూడండి సార్. యూటీఎఫ్ పక్షంగా సన్మానం తెలియజేశారు. అలాగే రాఘవ్ గారు దంపతులతో సన్మానం చేస్తున్నారు. అలాగే డి శివకాశయ్య గారు, కే ఎల్స్పాన్ గారు, సార్ కొద్దిగా జరగండి సార్ ప్లీజ్. మేడం ముందుకు రండి కొద్దిగా. చూద్దురా అది కానీ ఓకే. రెడీ సార్. మేడమ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు వ్యక్తిగతంగా చెప్పడానికి కానీ మేడమ్స్ అందరూ కూడా సెకండ్ డాక్టర్
మేడం రెడీ మేడం చూడాలి శివకాశి సార్ ఆడున్నాడు మేడం రెడీ ఓకే మేడం మాట్లాడారు శివకాశ సారు సార్ ఇటు చూడండి గోపాలపు కృష్ణారెడ్డి గారు సుబ్బారెడ్డి గోపాలపు సుబ్బారెడ్డి గారు సార్ మేడం గారు కొద్దిగా బ్యాక్ జరగండి మేడం గారు మేడం అందరూ ఇటు చూడాలి ఒక్కసారి తిరగండి సార్ సార్ కొద్దిగా బ్యాక్ వెళ్ళండి ఓకే రెడీ మేడం మేడం రెడీ మేడం ఓకే మేడం ఓకే జెడ్పీ హై స్కూల్ మొగళ్ళూరు మేడం గారి కొలీగ్స్ మేడమ్స్ అంతా చాలా మంది వచ్చారు వారందరూ కూడా ఫోటో తీసుకోండి గ్రూప్ గుర్తుగా హై స్కూల్ స్టాఫ్ అందరూ కూడా ఓకే సార్ రెడీ సార్ ఇటు చూడాలి సార్ అందరూ రెడీ మేడం ఓకే సార్ రవి రవి పంతులు గారు రెడీ సార్ అబ్రహాం గారు ఓకే సార్ వీళ్ళందరూ ఇటువైపు ఉండే నుంచి ఎప్పుడు ఇటు నుంచి తీసుకుంటే సరిపోతుంది కదా మొహిద్దీన్ మొగళ్ళూరు ఆర్ శ్రీనివాసులు గారు సార్ చూడాలి ఒకసారి మేడం గారు స్టాఫ్ చూడండి ఒకసారి ఓకే 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 మొగళ్ళూరు స్టాఫ్ దయచేసి అందరూ నిలబడి ఫోటో తీసుకోవాలని అన్నది కూర్చోండి మేడం అందరూ బాయ్ కొద్దిగా అటు సార్ కొద్దిగా బ్యాక్ జరగండి మీరు ఇక్కడ అటు జరగండి రెడీ మేడం గారు రెడీ ఓకే నా షాడో రాజా హుసేన్ గారు గౌదగట్ల మాలకొండయ్య గారు మిత్రులు సన్మానం చేస్తున్నారు సార్ ముందుకు రండి సార్ 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 మీరు కొద్దిగా ఒకసారి ఇట్లారా సార్ రెడీ సార్ సార్ ఒక్క నిమిషం సార్ రెడీ సార్ సార్ ఒకసారి ఇటు చూడాలి సార్ కొద్దిగా అందరూ జరగండి సార్ సార్ అందరు కొద్దిగా జరగండి సార్ అందరూ వస్తారు కొద్దిగా బ్యాక్ మేడం మీరు కూడా ఓకే రెడీ సార్ రెడీ సార్ ఒకసారి చూడండి సార్ అందరూ
కళావతి సాల్మన్ మాట్లాడుతూ మా పదవీ విరమణ కార్యక్రమానికి హాజరైన వేడుకకు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, అధికారులకు, సహచరులకు, బంధుమిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మీ సాన్నిధ్యాన్ని, స్నేహభావం మరియు ఆశీర్వాదాలు మా జీవితంలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ఎడ్వర్డ్ సాల్మన్, రిటైర్డ్ టీచర్ కమలావతి, రిటైర్డ్ హెడ్ మాస్టర్ ధన్యవాదాలు తెలిపారు.